welcome to Tara English Communication. So, as we have written here on the screen, relative pronouns. So, in this session, in today's class, we are going to discuss about relative pronouns. So, relative pronouns అంటే ఏంటంటే the pronouns which introduce relative clause. Okay, ఏం మెసేజ్ అంటే the pronouns which introduce relative clause. Relative clause to provide additional information. To provide more information about a noun or a pronoun. Okay, so మన రిలేటివ్ pronoun అంటే ఏంటంటే a pronoun which provides more a pronoun which introduces relative clause to provide more information about a noun or a pronoun. సో ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఇది మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఏ విధంగా ఇది మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాటికి మనకు కీవర్డ్స్ అనేది ఏంటి అసలు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం వీటి కీవర్డ్స్ ఏంటంటే ఇక్కడ హూ, విచ్, వాట్, విచ్ అండ్ దట్ ఎక్సెట్రా. ఓకే, సో ఇక్కడ హూ కానీ వాట్ కానీ విచ్ కానీ దట్ కానీ మనకి ఏదైనా ఉపయోగపడతాయి అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ లాగా మనకి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మనం చూస్తే ద బాయ్ హూ ఈజ్ రన్నింగ్ ఈజ్ మై బ్రదర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ద బాయ్ ఎవరైతే పరిగెత్తుతున్నారో ఆయన నా బ్రదర్ అని చెప్పేసి అంటున్నాం. సో అందుకే ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ద బాయ్ ఈజ్ రన్నింగ్ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ మనకి ఈ రిలేషన్ మన దేనికి చూపిస్తుంది, ఇక్కడ మన బ్రదర్ అని చెప్పేసి చూపించడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే హూ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే హూ అనేది మనం ఉపయోగిస్తామో ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే రిలేటివ్ ప్రొనౌన్ లాగా పనిచేస్తుంది. ద బాయ్ హూ ఈజ్ రన్నింగ్ ఈజ్ మై బ్రదర్. సో నెక్స్ట్ కూడా మనం తీసుకుందాం. ద బాయ్ who invited me for the marriage is my friend. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నా అంటే ద బాయ్ హూ ఇన్వైటెడ్ మీ ఫర్ ద మ్యారేజ్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ బాయ్ ఎవరైతే నన్ను ఇన్వైట్ చేసారో ఆయన నాకు ఏమవుతారంటే ఆయన నా ఫ్రెండ్ అని చెప్పేసి నేను ఇక్కడ అంటున్నాను. సో ఈ విధంగా మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విచ్ అనేది కూడా తీసుకుందాం. ఓకే, విచ్ అనేది కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ద కాఫీ ఆర్ టీ which I am drinking is very cool. Okay, ఇలా తీసుకున్నప్పుడు ద కాఫీ విచ్ ఐఎమ్ డ్రింకింగ్ ఈజ్ వెరీ కూల్. ద కాఫీ ఐఎమ్ డ్రింకింగ్ ఈజ్ వెరీ కూల్ అనే కదా మనం ఇక్కడ ఏమంటున్నాం, ద కాఫీ విచ్ ఐఎమ్ డ్రింకింగ్ ఈజ్ వెరీ కూల్. సో అంటే ఇక్కడ మనకి ఈ ప్రొనౌన్ ఏదైతే ఉందో విచ్ ఏదైతే ఉందో అది మనకి ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ రిలేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ మనకు దట్ కూడా ఉంది కదా. సో దట్ అని మనం ఏ విధంగా తీస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ we know everything that is
నీడెడ్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా వి నో ఎవ్రీథింగ్. వాట్? వి నో ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్. ఇక్కడ ఏదైతే నాకు అవసరం ఉందో అవన్నీ కూడా నాకు ముందే తెలుసు అని చెప్పేసి నేను ఇక్కడ ముందే అంటున్నాను. సో ఈ విధంగా మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయంటే అవి నౌన్స్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఇది మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో రిలేటివ్ ప్రొనౌన్స్ మనకి ఏం చేస్తాయంటే రిలేటివ్ ప్రొనౌన్స్ ఇంట్రడ్యూస్ ఏ రిలేటివ్ క్లాస్ and these relative clauses they provide more information to the noun or a pronoun. సో ఇప్పుడు మనకు రిలేటివ్ క్లాసెస్లో వచ్చేటువంటి వర్డ్స్ ఏంటంటే కొన్ని వర్డ్స్ వచ్చాయి మనం ఇక్కడ హూ కానీ వాట్ కానీ విచ్ కానీ థర్టీ కానీ సో ఇంకా మనకి వాట్ కానీ ఇట్లాంటి మనకి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇవి మనకి ఏం చేస్తాయి అవి మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇదే మనకి ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్. సో ఇంత సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి మనం ఇవి నేర్చుకున్నాం అనుకో మళ్ళీ నెక్స్ట్ ఇంకా మర్చిపోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాస్. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.